హలో వెల్తీ చక్రవర్తి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థాంక్స్ అండి. సార్ ఇప్పుడు మనం మిడ్ క్యాప్స్ ఉన్నాయి సార్. యూజువల్లీ మిడ్ క్యాప్స్ అనేది ఒక్కొక్క మిడ్ క్యాప్ అనేది 10% ఇస్తాయి. ఇంకో మిడ్ క్యాప్ అనేది 20, 30% కూడా ఇస్తాయి. అదే లార్జ్ క్యాప్ కూడా చూసుకుంటే అదే. సో మిడ్ క్యాప్ అనేది సేమ్ ఉన్నప్పటికీ ఎందుకు ఒక 10, 20% ఎందుకు అంత డిఫరెన్స్ వస్తుందంటారు? ఇది చాలా మంది కన్‌ఫ్యూజన్ అండి. ఎందుకంటే ఎప్పటినుంచో 20 ఇయర్స్ నుంచి మేము మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్నాం కాబట్టి మాకు ఐడియా ఉంది. చాలా మందికి ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫండ్స్ అనంగానే మిడ్ క్యాపు, లార్జ్ క్యాపు, ఫ్లెక్సీ క్యాపు, మల్టీ క్యాపు, స్మాల్ క్యాపు అట్లా అనుకుంటారు. కానీ అది కాదండి యాక్చువల్‌గా వాస్తవంగా. కంపెనీస్ బేసికల్‌గా ఏవైతే మ్యూచువల్ కంపెనీస్ ఉన్నాయో ఇండియాలో దగ్గర దగ్గర చూస్తే మనకి 50 కంపెనీస్ ఉన్నాయి. వాటిని ఏఎంసీ అంటారు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటారు. సో ఈ 50 కంపెనీస్‌ని కూడా మనం కేటగరైజ్ చేస్తే ఇక్కడ చూడండి 4 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ అని అంటారండి. స్ట్రాటజీస్ అంటారు. అంటే చూడండి గ్రోత్ ఒక స్ట్రాటజీ ఉంటుంది. వాల్యూ ఒక స్ట్రాటజీ ఉంటుంది. అలాగే మొమెంటమ్ ఒక స్ట్రాటజీ ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి స్ట్రాటజీస్ ఉంటాయి. సో కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ గ్రోత్‌ని ఫాలో అవుతాయి. అంటే వాళ్ళు తీసుకునే స్టాక్స్ అన్నీ కూడా ఒక మంచి గ్రోత్ ఉండాలి. అంటే వాళ్ళు పికప్ చేసుకునే స్టాక్స్ ఎలా ఉంటాయంటే కంటిన్యూయస్‌గా లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా కొంచెం గ్రోత్ ఉన్న కంపెనీస్ మాత్రం సెలెక్ట్ చేస్తారు. ఇంకా వేరే ఫండ్స్‌ని సెలెక్ట్ చేయరన్నమాట వాళ్ళు. అలాంటి స్ట్రాటజీతో వెళ్ళే కంపెనీస్ కొన్ని ఉంటాయి. ఓకే. అలాగే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే మ్యూచువల్ కంపెనీస్ కేవలం వాల్యూని చూస్తాయి. వాల్యూ వాళ్ళ స్ట్రాటజీ వాల్యూ. అన్ని మ్యూచువల్ కంపెనీస్‌లో కేవలం ఏవైతే కొన్ని ఉన్నాయో పర్టిక్యులర్‌గా అవి వాల్యూని తీసుకుంటాయి. అంటే ఏవైతే స్టాక్స్ ఇవాళ మార్కెట్‌లో అండర్ వాల్యూలో ఉన్నాయో అట్లాంటి స్టాక్స్‌ని పిక్ చేసుకొని వాటిలో మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేసే కంపెనీ కొన్ని ఉంటాయి. ఓకే. అవి వాల్యూ స్ట్రాటజీని ఫాలో అవుతున్న కంపెనీలు. అలాగే ఇంకోటి ఉంటుందండి మొమెంటమ్. అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్‌లో మూవ్‌మెంట్ ఎలాంటి స్టాక్స్ బాగా ఉంది. అవి ఎక్కువ డిఫెన్స్‌కి ఉందా? పిఎస్‌యుస్‌కి ఉందా? అలా మొమెంటమ్ చూసి ఫాలో అయ్యేవి కొన్ని ఉంటాయి. ఇంకోటి క్వాలిటీ. సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే కేవలం క్వాలిటీని ఫాలో అవుతాయి. ఈ కంపెనీ మంచి క్వాలిటీ ఉంది అంటే రాబోయే 3, 4 ఇయర్స్ కూడా ఎటువంటి కాంపిటీషన్‌కి ఇంపాక్ట్ కాదు. అలాగే దాని రూట్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అలా క్వాలిటీని ఫాలో అయ్యే కంపెనీస్ కొన్ని ఉంటాయి. సో క్వాలిటీ, గ్రోత్, వాల్యూ, మొమెంటమ్ ఈ 4 స్ట్రాటజీస్ ఉన్నాయండి ఇండియాలో. ఇంక వేరే స్ట్రాటజీ అనేది లేదు. కొన్ని కంపెనీలు కొన్ని స్ట్రాటజీస్‌ని ఫాలో అవుతుంటాయి. కొన్ని కాంబినేషన్‌లో కూడా తీసుకుంటాయి. క్వాలిటీ ప్లస్ మొమెంటమ్ 2 కాంబినేషన్‌లో తీసుకునే కొన్ని కంపెనీలు ఉంటాయి. సో మీరు చూస్తే బయట మార్కెట్‌లో ఇవాళ వాల్యూ స్ట్రాటజీ నడుస్తుందనుకోండి. ప్రెజెంట్ మార్కెట్ సైకిల్ అంతా వాల్యూ మీద ఉందనుకోండి. అప్పుడు ఈ వాల్యూని ఎవరైతే ఫాలో అవుతున్నారో మ్యూచువల్ కంపెనీస్ వాళ్ళ ఫండ్స్ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. ఓకే. ఇప్పుడు కొన్ని సార్లు ఏమవుతుందంటే మార్కెట్ సైకిల్స్ తిరుగుతున్నప్పుడు గ్రోత్‌కి ఎక్కువ వాల్యూ వస్తుంది మార్కెట్. అట్లాంటప్పుడు ఏవైతే ఫండ్ హౌసెస్ గ్రోత్‌ని ఫాలో అవుతున్నాయో వాళ్ళ ఫండ్స్ మాత్రం ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తాయి. అలాగే క్వాలిటీ తీసుకోండి. సో క్వాలిటీ ఎప్పుడైతే మార్కెట్‌లో ఈ సైకిల్ క్వాలిటీకి ఉంది అన్నప్పుడు ఎవరైతే క్వాలిటీని ఫాలో అవుతున్నారో వాళ్ళవి బ్రహ్మాండంగా ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని పీఎంఎస్‌లు కూడా అంతేనండి. కొన్ని పీఎంఎస్‌లు కూడా లాస్ట్ 2023, 24లో క్వాలిటీ ఎక్సలెంట్‌గా ఉంది. క్వాలిటీ మీకు 30% ఇచ్చింది. సో చాలామంది ఎవరైతే క్వాలిటీని ఫాలో అవుతున్న పీఎంఎస్‌లో పెట్టారు. ఓకే. కానీ 2025 వచ్చేసరికల్లా క్వాలిటీ డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోవడం వల్ల ఆ పర్టిక్యులర్ పీఎంఎస్‌లన్నీ బాగా డౌన్ అయినాయి. మళ్ళీ 2028, 27 ఎండింగ్ కల్లా మళ్ళీ క్వాలిటీ పైకెళ్తుందన్నమాట. అప్పుడు మళ్ళీ ఇవన్నీ బ్రహ్మాండంగా పైకెళ్తాయి. ఓకే. సో ఇదండి యాక్చువల్‌గా ఏంటంటే జనాలందరూ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ చూసుకుంటారు. 5 మిడ్ క్యాప్‌లు పెడతారు. డిఫరెంట్ కంపెనీస్‌లో 5 మిడ్ క్యాప్‌లు పెడతారు. అలా పెట్టకూడదండి. ఫాలో అవ్వాల్సింది ఈ 4 స్ట్రాటజీస్‌ని ఫాలో అవ్వాలి. సో మేము పెట్టే డైవర్సిఫికేషన్ ఎలా ఉంటుంది అంటే క్వాలిటీని ఫాలో అయ్యే కంపెనీస్‌లో కొంత, వాల్యూని ఫాలో అయ్యే కంపెనీస్‌లో కొంత, గ్రోత్, మొమెంటమ్. ఇట్లా మేము కనుక 4 స్ట్రాటజీస్‌ను డిఫరెంట్ ఫండ్ హౌసెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అది పర్ఫెక్ట్ డైవర్సిఫికేషన్ అవుతుంది. ఓకే. ఎట్లాంటి మార్కెట్ కండిషన్స్‌లో కూడా వాళ్ళ పోర్ట్‌ఫోలియో అనేది అమాంతం పడిపోకుండా ఉంటుంది. ఒక 3 ఫండ్స్ బాగున్నా, 2 ఫండ్స్ బాగుండకపోయినా లెవెల్ అయిపోతుందన్నమాట. సో ఎంతసేపు ఒక లార్జ్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, ఒక ఫ్లెక్సీ క్యాప్, ఒక బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఇలా పెట్టుకుంటారు తప్ప అందులో ఆ కంపెనీస్ ఏమేమి ఫాలో అవుతున్నాయి, గ్రోత్ ఫాలో అవుతున్నాయా, మొమెంటమ్ ఫాలో అవుతున్నాయా అనేది పట్టించుకోరు. Okay. అలా చూడకుండా సపోజ్ కొంతమంది ఏం చేస్తారంటే పొరపాటున అన్ని గ్రోత్ సంబంధించిన కంపెనీస్‌లోనే పెడతారు. సో మొత్తం పోర్ట్‌ఫోలియో ఎదురు పడుతుంది. మొత్తం పోర్ట్‌ఫోలియో పైకి లేస్తుంది. అంతే తప్ప వాళ్ళకి ఇలాంటి డైవర్సిఫికేషన్ అనేది జరగదు. మొత్తం కొంతమంది ఏం చేస్తారంటే ఒకటే ఫండ్ హౌస్‌లో తీసుకుంటారు. ఒక ఫండ్ హౌస్ తీసుకున్నాం సార్. అందులోనే మిడ్ క్యాప్, అందులోనే స్మాల్ క్యాప్, అందులోనే Okay. లార్జ్ క్యాప్. ఓకే. ఆ పర్టిక్యులర్ ఫండ్ హౌస్ ఏదైనా క్వాలిటీని ఫాలో అయిందనుకోండి 2, 3 ఏళ్ళు రిటర్న్ రాదు వాళ్ళకి. సో కాబట్టి ఇది అండి యాక్చువల్‌గా తెలుసుకోవాల్సింది. ఓకే. ఇది బయట మనకి గూగుల్‌లో కొట్టినా ఎవరు చెప్పరు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వల్ల సో తెలుస్తుంది. టోటల్లీ మనం 4 స్ట్రాటజీస్ మనం యూజ్ ఈ 4 ఇండియా ఓకే. మొత్తం ఈ 4 మొమెంటమ్ గాని, గ్రోత్ గాని ఇంకోటి మొమెంటమ్, గ్రోత్, వాల్యూ, క్వాలిటీ ఈ 4 స్ట్రాటజీస్. ఓకే. ఈ 4 తప్ప ఇంకో స్ట్రాటజీ లేదండి. ఓకే. కొన్ని కాంబినేషన్స్ కూడా ఫాలో అవుతాయి. క్వాలిటీ ప్లస్ మొమెంటమ్ ఓకే. లేదా గ్రోత్ ప్లస్ మొమెంటమ్ అలా కొన్ని ఫాలో అవుతాయి. సో ఇవన్నీ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డైవర్సిఫికేషన్. డైవర్సిఫికేషన్ అనేది ఇలా తీసుకోవాలి. ఓకే. మీకు చూస్తే మీ పోర్ట్‌ఫోలియోలో కూడా తీసుకున్నా కూడా ఒక వాల్యూ ఫండ్, ఒక మొమెంటమ్ ఫండ్, ఒక గ్రోత్ ఫండ్ అలా పెట్టుకున్నా కూడా
ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే. కొన్ని ఫ్లెక్సీ క్యాప్లు ఏమో గ్రోత్ని ఫాలో అవుతాయి, కొన్ని ఫ్లెక్సీ క్యాప్లు ఏమో క్వాలిటీని ఫాలో అవుతాయి. సో బయట మార్కెట్లో క్వాలిటీ నడుస్తుందా, క్వాలిటీకి సంబంధించిన ఫ్లెక్సీ క్యాప్లన్నీ పైకి వెళ్తాయి. ఈ ప్రెసెంట్ మార్కెట్ క్వాలిటీ కాకుండా గ్రోత్ ఉందా, గ్రోత్ సంబంధించినవి పైకి వెళ్తాయి. సో ఇదండి ఈ 4 స్ట్రాటజీని ఫాలో అవ్వాలి చెప్తున్నారు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.